కాళీ అనే పట్టణంలో భయంకరమైన దుర్మార్గులు ఉండేవాళ్ళు. భయంకరమైన రేపిస్టులు, భయంకరమైన వ్యభిచారులు, సినిమాలు, క్లబ్బులు, తాగుడు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు కామన్. మర్డర్లు, మానభంగాలు అక్కడ కామన్. పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా పోలీసు వ్యవస్థ చేతులు ఎత్తేసింది. మా వల్ల కాదురా మిమ్మల్ని ఆపడం అని. చేసుకొని చస్తే సావండి, పోతే పోండి. ఒక దైవజనుడు వచ్చాడు. ఆ ప్రాంతంలో దాదాపుగా 16 చర్చెస్ ఉన్నాయి. ఆయన అన్నాడు, అయ్యా మనం ఒకరోజు ఈ గ్రౌండ్లో ఆన్లైన్ ప్రార్థన పెడదాం అంటే వాళ్ళు అన్నారు, నీకేమైనా తెలివి ఉందా నీకు? ఇక్కడ ప్రార్థన పెడితే వాళ్ళు బతకనిస్తారు మనల్ని? ఒరే బాబు, చంపేస్తారా బాబోయ్ అన్న. మనం వచ్చింది చనిపోవడానికే కదా. చనిపోవడానికే ఇప్పుడా అర్ధంతరంగా చచ్చిపోవాలా? మేము ఎవ్వరు రాలేదండి. అందరికి చెప్పినా ఎవరు రాలేదండి. ఫలానా తేదీ అని చెప్పాడు ఆయన. ఆ తేదీకి ఎవరు రావటానికి ఇష్టపడలా. ఓ రోజు ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన్ని కాల్చి చంపేశారు. చచ్చిపోయాడు ఆయన. ఆ గ్రౌండ్లో చచ్చిపోతే రక్తం ఆ గ్రౌండ్లోనే పోయింది. ఈయన చెప్పిన టైంకి ముందే చచ్చిపోయాడు. విషయం తెలిసిపోయింది, అందరికీ చంపేశారు. ఈ 16 మందికి రాత్రిలో నిద్ర పట్టట్లా. రాత్రిలో రాత్రి పట్ల మనం పోయి రాత్రులు వెళ్ళి ప్రార్థన చేద్దామని, ఎవరికి తెలియకుండా ఎవరు తెలిసిన ప్రార్థన చేద్దామని ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్న గ్రౌండ్ చుట్టూ తిరిగితే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి గ్రౌండ్ చుట్టూ మొత్తం 16 మంది వచ్చేసారు. రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎన్ని రోజులు జరిగిందో నాకు కరెక్ట్గా డేట్ లేదు కానీ తెలియదు. కానీ ప్రార్థన ఏముంది తెలుసండి? మెయిన్గా ఉన్నటువంటి ఈ విలన్స్ అంతా ఏమనాలో అని, అల్లరి మొక్కలు అనాలా, రౌడీలు ఉంటారు కదా, బాసులు ఉంటారు కదా, వాళ్ళందరూ పోలీసులు పట్టుకున్నారంట. మానభంగాలు ఆగిపోయాయి, మర్డర్లు ఆగిపోయాయి, దొంగతనం ఆగిపోయింది, మొత్తం ఆగిపోయిందండి. ఏ గ్రౌండ్లో అయితే ఆయన చచ్చిపోయాడో ఆ దేశంలో క్యాలీఫ్లవర్ ఎంతది, బంగాళదుంపలు పెద్దవి, గుమ్మడికాయ అయితే చెప్పల్లా ఎంత పెద్దది. ఒకసారి మీరు చూడండి, కొట్టండి యూట్యూబ్లో, కాళీలో ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయో. క్యారెట్ అయితే ఇంత పెద్దది. ఏంటి ఇక్కడ ఏమైందిరా బాబు? అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్ళి, ఏంద్రా బాబు ఇంత పెద్దవి పండుతున్నాయి ఏంద్రా బాబు ఇక్కడ? అంతకుముందు పండాయా? పండలేదంటే మరి ఎప్పుడు పండుతున్నాయి?